ఫ్రెండ్స్, హెల్త్కి ఎంతో ఉపయోగకరమైన పెసరట్టు చేద్దామా? సో దానికోసం నేను ఒక గ్లాస్ పెసలు ఇలా ముందు రోజు నైట్ నానపెట్టుకున్నాను. మరుసటి రోజు మార్నింగ్ శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాము. దాంతోపాటు కొద్దిగా అల్లం, 5-6 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి, దాంతోపాటు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని పక్కన ఉంచుకున్నాం. సో చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత 5 to 6 పండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పెసలు వేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆగి ఇలా కొట్టుకుంటూ, మరీ మెత్తగా కాకుండా ఇలా దోసపిండిలాగా మనం కొట్టుకోవాలి. సో ఇలా రుబ్బుకొనిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పల్లీలు చల్లారిపోయి మనం చట్నీ చేసుకున్నాం. సో మిక్సీ జార్లో పల్లీలు, పండుమిర్చి వేయించాం కదా, అది పండుమిర్చి, కొద్దిగా రాళ్ళ ఉప్పు, చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీని మెత్తగా రుబ్బుకుందాం మిక్సీలో. సో ఇలా చట్నీ మెత్తగా అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరట్టు పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దోశలాగా పోసుకున్నాం. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా దోశలాగా పోసుకున్నాం. సో కొద్దిగా జీలకర్ర పైన స్ప్రెడ్ చేసుకొని, దాంతోపాటు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇలా ఉల్లిపాయలు బాగా పైన చల్లుకున్నాం. సో ఉల్లిపెసరట్టే బాగుంటుందండి, ఉల్లిపాయలు లేకపోతే అంత టేస్ట్ ఉండదు. సో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఇది పెసరట్టు అనేది 2 వైపులా కాలితే బాగుంటుందండి. ఇలా తిప్పుకొని సో ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేసుకుంటే పెసరట్టు రెడీ. మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. తప్పకుండా నా విందు విహారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.